ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. రైట్, ఈ విషయానికి సంబంధించి మరి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సౌజన్య అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నా. ఇక్కడ చూడొచ్చు ఇప్పటికే ఇక్కడ చిత్ర యూనిట్ కూడా వచ్చింది. దిల్రాజు వచ్చారు, దాంతోపాటు మిగతా చిత్ర యూనిట్కి సంబంధించిన సభ్యులు వచ్చారు, దాంతోపాటు ఫ్యాన్స్ వచ్చారు. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నట్టుగా చూడొచ్చు. పెద్ద కోలాహలం నెలకొంది. జాతీయ స్థాయి, జాతీయ మీడియా, రీజనల్ మీడియా అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు. ఎట్లా అనిపిస్తుంది మీకు అన్న? అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు, ఎట్లా అనిపిస్తుంది? మీరు ఓకే అంటే మొత్తానికి ఎక్కువగా ఇక్కడ మీడియా ఉంది. దాంతోపాటు ఇటు నుంచి ఒకరి వచ్చిరా ఒకసారి చూడొచ్చు, అటు చూడొచ్చు, ఒక నిమిషం చూడొచ్చు. ఇక్కడ మొత్తం చాలా కోలాహలంగా ఉంది. అల్లు అర్జున్ మీద మొన్న జరిగినట్టుగా సంఘటన, వారం క్రితం జరిగిన సంధ్యా థియేటర్ దగ్గర జరిగినట్టుగా సంఘటనతో ఓ మహిళ చనిపోయింది. దాంతోపాటు ఒక బాబుకు తీవ్ర గాయాలైన పక్క జరుగు తమ్ముడు. మొత్తానికి ఇక్కడ చూడొచ్చు పోలీసులు పోలీస్ స్టేషన్ ముందు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు చూడొచ్చు మనము. దీంతో లోపలికి వెహికల్ పంపిస్తున్నారు. ఇక్కడ మొత్తం భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు, భారీ భద్రత ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ ఎట్టకేలకు అరెస్టు చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు. దీంతో మొత్తానికి ఇటు అందరూ రెస్పాండ్ అవుతున్నారు. దీంట్లో పోలీస్ స్టేషన్కు మన అల్లు అర్జున్కి సంబంధించిన అరెస్టు విషయంలో అటు అటు సామాజికవేత్తలు కావచ్చు, పొలిటికల్ లీడర్లు కూడా ఆయన మీద కేసులు పెట్టాలని గతంలో కూడా డిమాండ్ చేశారు, సోషల్ మీడియాలో కూడా. దీంతో ఎట్టకేలకు కేసులు నమోదు చేయడమే కాకుండా కేసులు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ చేశారు. ఇప్పటికే యాజమాన్యం కూడా అరెస్ట్ చేశారు. అట్లా సో ఫ్యాన్స్ మీరు మాట్లాడతా అవన్నీ చెప్పాను అన్న. గొడవ అవుతుంది, గొడవ అవుతుంది. ఎట్లా చూస్తారు అరెస్ట్ చేయడానికి? చెప్పండి. నేను చెప్పలేనండి. ఏం చెప్పలేరా? చెప్పండి. అరెస్ట్ చేయడానికి ఎట్లా చూస్తారు మీరు? అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి ఎట్లా చూడాలి? అంటే ఏమనిపిస్తుంది అంటే ఒక సినిమా హీరో, ఆయన తొక్కిసలాటలు, ఆయన వల్ల ఒకరు చనిపోయారు కూడా. తొక్కిసలాట ఎవరిది బాధ్యత? సంధ్య థియేటర్ దగ్గర. థియేటర్ ఎందుకు బాధ్యత? థియేటర్ బాధ్యత కదంటారా? ఇప్పుడు పోతుంటే యాక్సిడెంట్ అవుతుంది. బండి మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళదా ఉంటుందా? ఆల్రెడీ అక్కడ ఫిలిం జరుగుతుంది, ట్రస్, లైటింగ్ ఇదంతా అనుమతి ఎవరిచ్చారు? మరి థియేటర్ ఇచ్చింది. ఎవరిని తప్పు పట్టాలన్నట్టు? ఎవరు ఒక ప్రాణం పోయినాక ఇప్పుడు ఎవరిని తప్పుపట్టి లాభం ఏందండి? పోయింది తిరిగి వస్తుందా? రాదు. మరి అయితే కేసు నమోదైంది కదా? కేసు నమోదు అవుతుంది, వాళ్ళు కొట్లాడతారు, అది నడుస్తూనే ఉంటాయి. ఎన్ని కేసులు లేవు, నడుస్తూనే ఉంటాయి. అంత నామమాత్రమే, నడుస్తూనే ఉంటుంది. మనం తమాషా చూస్తుండాలి అంతే. ఎన్ని కేసులు లేవు. చనిపోయారు, ఇంకొక బాబుకు గాయాలైనాయి తీవ్రంగా. అవుతాయండి, అవుతాయి. క్రౌడ్ వచ్చింది, క్రౌడ్లో ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అని ఎవరేం బాధ్యతలు చెప్పు, అవుతూనే ఉంటాయి. ఎవరు బాధ్యత లేదు, ఎవరు కారకులు కాదు. అల్లు అర్జున్ అసలే కాదా? అల్లు అర్జున్ ఎందుకు కారకుడు అవుతాడు? గమ్మత్తుంది. అంటే ఆయన రావడంతో పోలీసుల సమాచారం ఇవ్వలేదంటారు కదా స్థానికంగా. చెప్పేవాళ్ళు అన్ని చెప్తారండి, అది మనం చూసినామా? సమాచారం ఇవ్వకపోవడం వల్లనే తొక్కిసలాట జరిగింది. గొడవ ఉండకపోతుండే, ఇస్తే ఈ గొడవ ఉండకపోతుండే, నష్టం జరిగిపోయేది. సోషల్ మీడియా కూడా అదే నష్టం జరిగిపోద్ది. అంటే పైకి వస్తారు అనుకోరు అంటే. ఎట్లా ఇప్పుడు ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏం చేస్తే ఎఫ్ఐఆర్ నమోదైంది కదా, నమోదైంది, అరెస్ట్ జరిగింది. ఇంకా చెప్పండి, ఏమంటారు? అరెస్ట్ అయిపోయింది కదా సార్, ఎంగేజ్ చేయడానికి. అరెస్ట్ అయిపోయింది కదా సార్. అరెస్ట్ అయిపోయింది. మీరు అంతేనా? నార్మల్ పీపుల్. ఓకే, రైట్. అంటే ఈ విధంగా చూడొచ్చు, ఒక్కొక్క తీరుగా మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూస్తున్నారు? महाराष्ट्र है, हिंदी नहीं, तेलुगु हिंदी बोलो. कोई पीछे वही देखने को आया था, तेलुगु में पिक्चर देखने को. చూడడానికి వచ్చారా మీరు? రైట్, ఓకే. ఈ విధంగా చూడొచ్చు, ఫ్యాన్స్ వచ్చారు. దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి ఒక పీపుల్ వచ్చారు, జనం వచ్చారు. అంతేకాకుండా ఇక్కడ మీడియా, జాతీయ స్థాయి మీడియా, లోకల్ మీడియా అందరూ కూడా వచ్చారు. ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. బ్రదర్, ఎట్లా చూస్తున్నారు మీరు?
అల్లు అర్జున్ మీద కేసు అయింది, అరెస్ట్ అయినారు. చెప్పండి అన్న, మనం కూడా దానికోసం ఓకే రైట్. జనాలు మొత్తం జనాల కంటే ఎక్కువగా ఇక్కడ ఆ ఫ్యాన్స్ కంటే ఎక్కువగా స్థానికంగా ఉన్నట్టుగా జనాలు వచ్చారు. దాంతోపాటు మీడియా కూడా వచ్చింది. మొత్తానికి భద్రత కూడా బాగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకు కూడా భద్రత ఏర్పాటు చేసింది పోలీస్ డిపార్ట్మెంటు. దీంతో ఇక్కడ లోకల్ మీరు ఓకే ఎట్లా చూస్తున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ని? అల్లు అర్జున్ అరెస్టు చట్టానికి ఎవరు చుట్టం కాదు. ఎవరైనా అరెస్ట్ చేయవలసిందే, రిమాండ్కి పంపించాల్సిందే. తెలంగాణ పోలీసులను మేము అభిషేక్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రీమియర్ షోలు వేయడం వల్ల వాళ్ళకు సినిమాలకు కలెక్షన్స్ తప్ప జనాలకు రక్షణ లేదు. ఈ బెనిఫిట్ షో ఏవైతున్నాయో అవి రద్దు చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ రద్దు చేసి జనాలకు రక్షణ ఉన్నప్పుడే ఆ థియేటర్లకు ఎవరైనా స్టార్ అయినా సరే అలౌ చేయాలి. అది చేయకపోవడం వల్ల ఒక సామాన్యమైన జీవితం ఈరోజు రోడ్డు మీద పాలైంది. దానికి ఎవరు బాధ్యులు అంటే సినిమా వాళ్ళే బాధ్యులు. పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఒకరిద్దరు వస్తే 100 మంది వస్తే కంట్రోల్ చేయగలుగుతారు. కానీ వాళ్ళకు మించిన పరిమితి వచ్చినప్పుడు ఎవరి వాళ్ళకి కాదు. కాబట్టి ఆ రోజు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అది జరగాల్సిన సంఘటన జరిగిపోయింది. కాబట్టి ఈ సినిమాలో ఏదైతే బెనిఫిట్ షోస్ ఉన్నాయో ఇంపార్టెంట్ అవి తెలంగాణ గవర్నమెంట్ రద్దు చేయాలి. అది రద్దు చేసినప్పుడే మనం జనాలు డబ్బులు పెడితేనే సినిమా వాళ్ళు అంత పెట్టి కూడా మనం సినిమా చూసి మన ప్రాణాలకు రక్షణ లేనప్పుడు మనం సినిమాలకు వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. అది వాళ్ళు ఏవైతే జనాలకు తీసుకోవాల్సిన జాగ్రత్త ప్రికాషన్స్ ఉన్నాయో 100% తీసుకున్నప్పుడే జనాలకు మంచి జరుగుతుంది, సినిమాలకు మంచి జరుగుతుంది. పోలీసులు కూడా వాళ్ళకి సమాచారం ఇవ్వకుండానే రావడంతో సంఘటన జరిగింది అంటున్నారు. అలా పోవడం వల్లనే ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఉన్న జనాలకు రక్షణ ఇవ్వలేరు. కాబట్టి ఈ సంఘటన జరిగింది. ఇంత పెద్ద స్టార్ థియేటర్కి వస్తున్నారంటే 100% ఒకరికి చెప్తే అందరికి స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయినప్పుడు థియేటర్ యాజమాన్యం ఒకసారి మీద పడితే థియేటర్ యాజమాన్యం ఏదైతే ఉన్నదో అది కంపల్సరీగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం 100% ఉంది. అది తీసుకోపోవడం వల్లనే ఈరోజు ఒక మిడిల్ క్లాస్ ప్రాణాలు పోయినాయి. దానికి యాజమాన్యం తప్పనుకోవాలా, హీరో తప్పనుకోవాలా? హీరో ప్రతి ఒక్క సినిమాకు వస్తా అన్నప్పుడు మరి అక్కడ ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అని తెలుసుకొని రావాల్సిన అవసరం ఆయనకు ఎంతో ఉన్నది. అది హీరో తప్పు అవుతుంది, ప్రొడ్యూసర్ తప్పు అవుతుంది, థియేటర్ యాజమాన్యం తప్పు అవుతుంది. జనాలు ఏంటంటే జనాలు బలపైస అయిపోతున్నారు ఇక్కడ అంతే తప్ప వాళ్ళ కలెక్షన్లు థియేటర్ వాళ్ళు బాగానే ఉంటారు. ఒక కుటుంబానికి ఎన్ని కోట్లు ఇచ్చినా ప్రాణం తీసుకురాలేము. కాబట్టి వాళ్ళకు కుటుంబపరంగా న్యాయం చేయాలి. 100% వాళ్ళకు 2 కోట్లు ఎక్స్చేంజ్ చేయాలి. పిల్లల భవిష్యత్తు కూడా సినిమా వాళ్ళు తీసుకోవాలి. చెప్పండి. ఓకే రైట్. అంటే ఇది ఇక్కడ జనాలు చెప్పేది, స్థానికులు కూడా చెప్పేది అదే. యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ సంఘటన జరిగింది. నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారని చెప్పుకోవచ్చు. థియేటర్ యాజమాన్యం కావచ్చు, ఆ సినిమాకు సంబంధించిన యూనిట్ కావచ్చు, దాంతోపాటు హీరో కావచ్చు. వచ్చినట్టు వాళ్ళు సమాచారం ఇస్తే బాగుండు అంటున్నారు. దాంతో ఇక్కడ చూడొచ్చు డిపార్ట్మెంటు ఇక్కడ కూడా భద్రత ఏర్పాటు చేసింది. ఎందుకంటే మళ్ళీ ఏదన్నా సంఘటనలు, దాంతోపాటు ఫ్యాన్స్ కోలాహలం పెరుగుతుంది. దాంతో ఒక్కసారిగా మీద పడేట్టుగా అవకాశం ఆయన చూసే సమయంలో కావచ్చు, దాంతోపాటు మిగతా సమయంలో ఇబ్బంది పడతారని ఎట్లా చూస్తారన్న? థియేటర్లో చనిపోయిన ఒకరు చనిపోయారు, ఎట్లా చూస్తారు మీరు? రైట్. అంటే ఇక్కడ చూడొచ్చు. చెప్పు మేడం. అంటే ఒక థియేటర్లో ఒక మహిళ చనిపోయింది తొక్కిసలాటలు. అది మాకు ఐడియా లేదు సార్, మేము వెళ్ళలేదు. చనిపోయిందంటే ఇప్పుడు ఆయనదేం ప్రాబ్లం సార్ చెప్పండి? ఆయన ప్రాబ్లం కాదు కదా అది. మరి చనిపోవడం అంటే వాళ్ళు ఏదో మూవీ చూడడానికి వెళ్తారు, మూవీ చూశారు, అందులో తొక్కిలాసనలో ఆయన అల్లు అర్జున్ ఏం ప్రాబ్లం ఉండదు కదా. మరి ఆయనదేం తప్పు ఉందండి? ఆయన సమాచారం ఏముంటుందండి? అది ఐడియా లేదు మాకు. వేరే వాళ్ళని అడగండి. తమ్ముడు చెప్పు. తమ్ముడు తప్పే అన్న. ఎందుకంటే ఇగో చెప్పి రావాలి కదా, చెప్పి రావడం కరెక్ట్. ఇప్పుడు ఒక మహిళ ప్రాణం అయితే పోయింది, అదైతే మనం తీసుకురాలేము. సో నాకు అడిగితే మాత్రం అల్లు అర్జున్ గారిదే తప్పు అంట. ఎందుకంటే ఇంటిమేషన్ ఇచ్చొచ్చు ఉంటే వీళ్ళు కూడా పోలీసులు కూడా సపోర్ట్ ఇస్తుండే, సెక్యూరిటీ అట్లా ఒక ప్రాణం పోకపోతుండే అని నేను అనుకుంటున్నాను. అంతే. వాళ్ళు కూడా కొంచెం తీసుకుంటే అయిపోతుండే. అంతే అన్న. ఇంకో బాబు కూడా అవును, ఆయన కూడా ఇబ్బందిలో ఉన్నాడు పాపం. ఇప్పుడు ఆ ప్రాణాన్ని అయితే మనం తిరిగి తీసుకురాలేము. అంతే అన్న. కొందరు ఏమంటారంటే బెనిఫిట్ షోలు కూడా ఆపాలంటున్నారు. కరెక్టే అన్న, మంచిదే కదా అన్న, ఆపడం కూడా మంచిదే కదా. రైట్. అంటే ఇది చెప్పేది పవన్. మొత్తానికి థియేటర్ దగ్గర ఉన్నట్టుగా పరిస్థితి ఇదే అని మన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న పరిస్థితి. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ పిటిషన్ను సోమవారం విచారిస్తామని తెలిపింది.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. బుధవారం పిటిషన్ దాఖలు చేసి నెంబర్ అయిన కోర్టు సిబ్బంది బిజీగా ఉండటం వల్ల లిస్టులోకి రాకపోయి ఉండొచ్చని వివరించారు. మధ్యాహ్నం 1:30కు లంచ్ మోషన్ పిటిషన్ విచారించాలనడం సరైనది కాదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. సోమవారం వరకు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టును కోరారు. అయితే పోలీసుల నుంచి వివరాలు సేకరించిన తర్వాతే కోర్టుకు సమాచారం ఇస్తారని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. సినీ నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే అల్లు అర్జున్ తరపు న్యాయవాది దీనిని అత్యవసర పిటిషన్గా విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. అత్యవసర పిటిషన్ను 10:30కే మెన్షన్ చేయాలి కదా అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. బుధవారం పిటిషనల్ ఫైల్ చేశామని, క్వాష్ పిటిషన్ వేసినట్లు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ వద్ద పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, మరి కాసేపట్లోనే మెగాస్టార్ చిరంజీవి కూడా అక్కడ చిక్కడపల్లి పిఎస్ కు చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తాజా పరిస్థితి ఎలా ఉంది, పోలీసుల భద్రత ఎలా ఉంది అక్కడ? పవన్ ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర చూపించవచ్చు. ఒకసారి మన కెమెరామెన్ చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఉన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న పరిస్థితి ఇప్పటికే అల్లు అర్జున్, ఆయనతో పాటు అల్లు అరవింద్, దాంతోపాటు ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా చేరుకున్నారు. అంతేకాకుండా దిల్ రాజు వీళ్ళంతా చిత్ర యూనిట్కి సంబంధించి వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేయడమే కాకుండా అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అయితే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఈ కేసు చాలా సీరియస్గా ఉంటుంది. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవటం అంటే ఒక విధంగా అది సరైనది కాదు. అంటే ఆయన రావడంతో ఈ సంఘటన కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొనసాగుతుంది. వాయిస్ ఇస్తారా? అట్లా చూడవచ్చు. మొత్తం ఇక్కడ ఉన్నట్టుగా అభిమానులు కూడా వచ్చారు. దాంతోపాటు కొంతమంది స్థానికంగా ఉన్నట్టు వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే ఇదే చిక్కడపల్లి, ఇదే సంత థియేటర్ కూడా ఇక్కడే ఉంటుంది. చూడొచ్చు. ఎట్లా చూస్తున్నారు మీరు? ఓకే, అంటే కొంతమంది చెప్పండి. ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. ఇట్లాంటి సంఘటన పునరావృతం కాకుండా ఏవైతే బెనిఫిషియర్లు ఉన్నాయో అవి ఆపేశాలి తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు ఎవరైతే పెద్ద హీరో వస్తున్నాడో థియేటర్ యాజమాన్యాన్ని కానీ లోకల్ పిఎస్ కానీ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే జనాలని రద్దు చేసే అవకాశం ఉంటుంది. అది చేయకపోవడం వల్ల ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. చెప్పనా, అరెస్ట్ చేశారు కదా, ఎట్లా చూస్తున్నారు అల్లు అర్జున్? అట్లా అయితే ఎట్లా చూస్తున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడాన్ని? చూడొచ్చు ఇక్కడ మీడియాతో పాటు. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ని? అరెస్ట్మెంట్ అల్లు అర్జున్ ఎలా చూస్తున్నారంటే ఏం జరుగుతుందో ఎలా ఉందో చాలాసేపు నుంచి ఇంకా బయటకు వస్తలేడు. ఫ్యాన్స్ అనేది ఆల్మోస్ట్ ఆందోళన పడి అంటే చూస్తున్నారు ఏమన్నా లోపల ఏమవుతుంది, ఏం తెలుసుకోవాలని జనాలు అదే తాహతపడుతున్నారు. బయటకు వెళ్ళేటట్టున్నాడు అని వెయిట్ చేస్తున్నారు. కాసేపట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు థియేటర్ యాజమాన్యం, సంధ్య థియేటర్ యాజమాన్యం తప్పు అనుకోవాలా, అల్లు అర్జున్ తప్పు అనుకోవాలా, లేకపోతే పోలీసులు తప్పు అనుకోవాలా, ఎవరు తప్పు అనుకోవాలి? ఓ విధంగా చెప్తే తప్పు అనుకోవాలా? ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉండే అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉండే. ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల పోలీసు అలర్ట్ ఉన్నదారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉండే. చెప్పండి, ఇన్ఫర్మేషన్ ముందే ఇస్తే బాగుండు. పొలక్టర్ అలర్ట్ నుండి వీళ్ళను ప్రోటోకాల్ చేద్దరు. అలా ఇవ్వకపోవడం వల్ల కొంచెం జనసంద్రం బాగా అయిపోయింది. బౌన్సర్ అలా టోటల్గా ఇట్లా చేసుకుంటారు. వాళ్ళకు అలా తొక్కులాటలో ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పాపం ఇక చాలా బాధాకర విషయం. అల్లు అర్జున్ కూడా చాలా బాధపడుతున్నాడు. తన కూడా ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్, పెద్ద ఫ్యాన్. ఒక ఫ్యాన్స్ గా చెప్పండి, ఇప్పుడు అల్లు అర్జున్ సమాచారం ఇవ్వకుండా రావడం కూడా తప్పే అంటున్నారు కొందరు. ఆల్మోస్ట్ తప్పే. చెప్తే బాగుండు. సర్ప్రైజ్ ఇద్దామని వచ్చిండు కావచ్చు. చెప్తే బాగుండు.
ఓకే చెప్పండి. ప్రతి సంవత్సరం వస్తాడు అన్న, కొత్తగా ఏం లేదు. సంధ్య థియేటర్లో ఏ సినిమా అయినా సరే ఫస్ట్ షో వస్తాడు ఆయన. ఈ సంవత్సరం కొన్ని 20 సంవత్సరాలకి వెళ్ళి వస్తుంది అది. పోలీసులు ఉన్నారు, బౌన్సర్లు అందరూ ఉన్నారు. పబ్లిక్ ఎక్కువ అయితే ఎవరేం చేస్తారు అన్న. అల్లు అర్జున్ తప్పే లేదు, ప్రతి సంవత్సరం వస్తాడు, యథావిధిగా వచ్చిండు. బిట్వీన్ షో ఓన్లీ ఫ్యాన్స్ షో, లేడీస్ కాదు, ఓన్లీ అభిమానులు రావాలి. వాళ్ళు రావద్దు అంటలేం, ఆయన తొక్కిసలాటలు అవుతుంది. ఆయన అల్లు అర్జున్ కావాలని ఒకళ్ళు చంపమని చెప్పడం 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసి బిట్వీన్ షో పోలీసులో తెలుసు, అందరికి తెలుసు ఆయన వస్తాడని. అందరికీ తెలుసు ఆయన 1 సంవత్సరాలకి వెళ్ళి వస్తుండే ఆయన. అంటే అల్లు అర్జున్ ముందు సమాచారం వచ్చిండన్న పోలీసులో 50 మంది ఉన్నారు అన్న. అల్లు అర్జున్ 9 గంటలకు వస్తుంటే 7 గంటలకే పోలీసులు ఉన్నారు ఆడ. పోలీసులదే తప్ప అసలు. ఒక్కసారిగా ఫ్యాన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నట్టు పోలీసులు కావచ్చు, దూసుకుపోతుంది వెహికల్స్. ఇందులో పోలీస్ వెహికల్లో తీసుకెళ్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఎవరిని తీసుకెళ్తున్నారు ఇందులో చూడొచ్చు. ఈ వెహికల్లో అల్లు అర్జున్ ఉన్నారు. ఇందులో ఇదే వెహికల్లో నుంచి తీసుకెళ్తున్నారు, పోలీసులు తీసుకెళ్తున్నారు అల్లు అర్జున్ని. దీంతో ఫ్యాన్స్ ఇక్కడ నుంచి ఒక్కసారిగా పోలీస్ వెహికల్స్ వెనకాల నుంచి వెళ్ళిపోతున్నారు. చూడొచ్చు ఈ విధంగా ఒక్కసారిగా వెహికల్స్ వెళ్ళాయి ఇక్కడ నుంచి. సార్ ఎటు తీసుకుపోతారు? మొత్తానికి అయితే గాంధీ హాస్పిటల్కి తీసుకుపోతున్నట్టు సమాచారం. ఇక్కడ నుంచి ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ నియరెస్ట్ గాంధీ హాస్పిటల్ ఉంటుంది. గాంధీ హాస్పిటల్ తీసుకుపోతారు. ఇటు నుంచి వెళ్ళి ఇట్లా తీసుకెళ్ళి మళ్ళీ ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి ఇటు చూపించు. ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి ఇట్లా వెళ్ళేసి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెడతారు. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చారు. దాంతోపాటు మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్స్ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఏంటి అనేది ఒకసారి చూడొచ్చు. అయితే వాళ్ళు ఎవరు కూడా మీడియాతో ఎవరు మాట్లాడకుండా వెళ్తున్నారు. వాళ్ళ మామ చూడొచ్చు, అల్లు అర్జున్ వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి, ఆయన కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు. దాంతోపాటు మరికొద్దిసేపట్లో చిరంజీవి కూడా వస్తున్నారు. వచ్చేట పరిస్థితి లేదు, అంతకంటే ముందే తరలించారు. అంటే ఫార్మాలిటీస్, అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరైనా కానీ సిస్టమ్ ఎట్లుంటుంది, ఫార్మాలిటీస్ ఎట్లుంటుంది, పోలీస్ స్టేషన్లో వాళ్ళ సిగ్నేచర్ అవన్నీ తీసుకున్న తర్వాత, రిపోర్ట్ తీసుకున్న తర్వాత తీసుకెళ్తున్నారని చెప్పవచ్చు. అయితే గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్తున్నట్టు పోలీసులు సమాచారం. అక్కడి నుంచి ఆ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెడతారు. ఎక్కడ తీసుకెళ్తున్నారు క్లారిటీ ఎవరు ఇవ్వనప్పటికీ జనరల్గా ఫార్మాలిటీస్ ప్రకారం జనరల్గా గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వైద్య పరీక్షలు చేస్తారు. ఇప్పటికే ఇదంతా చూడొచ్చు. ఇప్పటికే బయటికి వెళ్ళడంతో, అల్లు అర్జున్ని బయటికి తీసుకెళ్ళడంతో ఎక్కడో అక్కడికి వెళ్ళిపోతున్నారు. అంటే ఫ్యాన్స్ కావచ్చు, దాంతోపాటు ఇక్కడ దగ్గరలో ఉన్నట్టుగా వాళ్ళు, అటు కుటుంబ సభ్యులు కూడా, అల్లు అర్జున్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎవరు లేరు, అందరినీ అట్లా ఈ విధంగా అట్నుంచి వాళ్ళ వైద్య పరీక్షలు చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకు తీసుకెళ్తారు. అయితే దానికి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, అల్లు అర్జున్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు లేరు. దీంతో ఫ్యాన్స్ కూడా ఎక్కడో అక్కడికి, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. నేషనల్ మీడియాతో పాటు స్థానిక మీడియా, సోషల్ మీడియా అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్టుగా వార్త వచ్చిన తర్వాత వాళ్ళ మామ వెళ్తున్నారు. చూడొచ్చు, చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ మామ వెళ్తున్నారు. చూడొచ్చు వాళ్ళు ఆయన వెళ్ళేట్టుగా అంటే ఎటు వెళ్తున్నారు అలా కూడా క్లారిటీ లేదు. వాస్తవంగా ఎటు తీసుకెళ్తారు ఏందని పోలీసులు అందరికీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు రూల్స్ ప్రకారం. ఎందుకంటే పోలీసులు వాళ్ళ సిస్టమ్ ప్రకారం తీసుకెళ్తారో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఇలాంటి జరిగింది. అంటే ఎటు తీసుకెళ్తారు, ఏదైనా హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేస్తారు. అయితే విషయం ఏంటంటే అందరూ ఇందులో కూడా పోలీసులు ఏం చేస్తారంటే, అందరు గాంధీ హాస్పిటల్కు దగ్గరలో ఉంది కాబట్టి, ఈ ప్రిమిసెస్ ఇక్కడే, జ్యూరిస్డిక్షన్ ఇక్కడే కాబట్టి అందరు గాంధీకి అనుకుంటే పోలీసులు కూడా చాకచక్యంగా ఉస్మానియా కూడా పంపించవచ్చు. లేదంటే ఉస్మానియా చెప్పేసి మీడియా కావచ్చు, స్థానికంగా ఉన్నట్టు వాళ్ళకు ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోతామని చెప్తారు, గాంధీ తీసుకుపోతారు, గాంధీకి అని చెప్పేసి ఉస్మానియా తీసుకుపోతారు. ఇవన్నీ గతంలో జరిగినాయి. గతంలో రిపోర్టింగ్ విషయంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటుంటాయి. అట్లా ఇది చెప్పుకోవచ్చు. మొత్తానికి మరి ఎటు తీసుకుపోతారు ఏందనేది క్లారిటీ లేదు. 99% గాంధీ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయనని జడ్జి ముందు ప్రవేశపెడతారు. జడ్జి బెయిల్ ఇస్తే బెయిల్, లేదంటే అంతే. ఇక మళ్ళీ రిమాండ్ ఇచ్చేసి రిమాండ్ ఖైదీగా ఆయన్ని విచారణ చేపట్టేసి ఆ తర్వాత తదుపరి చర్యలు కూడా తీసుకుంటారు. ఇది చెప్పొచ్చు. మొత్తానికి మీడియా కోలాహలం ఇదంతా కొనసాగుతుంది. గత 2 గంటల నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది కూడా పోలీసుల వెహికల్స్. ఇందులో ఎవరున్నారు? ఓకే, డీసీపీ గారు ఉన్నారు ఇందులో. వీరు కూడా అంటే ఈ కేసులు ఈ మధ్యకాలంలో అటు మోహన్ బాబు కావచ్చు, ఇటు అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పటి నుంచి ఈ నెల రోజుల్లో మొత్తం వీళ్ళలోనే సరిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. అటు మోహన్ బాబు ఇష్యూ కావచ్చు, ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఇష్యూ కావచ్చు, అల్లు అర్జున్ సంబంధించిన అరెస్టు కావచ్చు. దీంతో పోలీసులు చాలా ఉన్నతాధికారులే డీల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అంతేకాకుండా విఐపీస్ కావడంతో పై స్థాయి నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది. మంత్రుల స్థాయి, 2 రాష్ట్రాల ఇష్యూస్ కూడా, అవతల ప్రభుత్వం, అవతల ఏపీ ప్రభుత్వం, ఇతర తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకు కూడా ప్రెషర్స్ ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు. అందుకే చాలా జాగ్రత్తగా డీసీపీ, దాంతోపాటు ఐజీలు, దాంతోపాటు డిఐజీలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేసి కేసుల విషయంలో కేసులు నమోదు, వీళ్ళకి సంబంధించిన బెయిల్ ఎవ్రీథింగ్ చాలా కేర్ఫుల్గా ఉంటారని చెప్పుకోవచ్చు. మొత్తానికి కూల్ అయిపోయింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఇది. ఓటు పవన్. ఎస్ రవిచంద్ర, అయితే ఇప్పటికే ఈ నెల 11నే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. దీనిపై కోర్టు కూడా స్పందించింది. ఈ నేపథ్యంలోనే కోర్టు అల్లు అర్జున్ తరపు న్యాయవాదికి అయితే ఒక మాట చెప్పింది. ఖచ్చితంగా ఇది ఈ రోజు ఉదయం 10:30 గంటలకే దీన్ని మెన్షన్ చేయాల్సి ఉంది, కానీ దీన్ని సోమవారం విచారణ చేపడతామంటూ కోర్టు కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పిటిషన్ ఈ రోజు 2:30 కూడా విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అల్లు అర్జున్ తిరిగి కోర్టుకు అటు కోర్టులో హాజరుపరుస్తారా, లేదంటే వైద్య పరీక్ష నిమిత్తం మళ్ళీ పిఎస్కే తరలించే అవకాశాలు ఉన్నాయా? పోలీసులు ఏం చెప్తున్నారు దీనిపైన? అయితే వైద్య పరీక్షల కోసం కొద్దిసేపటి క్రితం తీసుకుపోయారు అల్లు అర్జున్ని. ఆ తర్వాత ఏంటి, ఆయనకు బెయిల్ ఇస్తారా, తర్వాత ఏంది, పోలీసులు ఆ కోర్టు మళ్ళీ ఏమన్నా జోక్యం చేసుకుంటా చూద్దాం. స్థానికంగా ఉన్నట్టు వాళ్ళని అడిగి చూస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు మీ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి? అంటే అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకు కూడా తెలియదు ముచ్చట. ఎందుకంటే ఆ రోజు దేవిదేట దగ్గర ఒక రేణుకా అని చెప్పేసి ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది తొక్కిసలాట్లో. అయితే వాస్తవానికి ఈయన వస్తున్నారని చెప్పేసి పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ లేదనమాట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే వాళ్ళన్నా కొంచెం సరే ట్రాఫిక్ రిలేట్ చేసేవాళ్ళం, వాళ్ళని కొంచెం పక్కకి పెట్టేవాళ్ళం. కానీ ఒకేసారి అంతమంది జనం ఒత్తిడి ఇస్తారు, ఆమె కూడా చనిపోయింది. కాబట్టి దీనికి ఖచ్చితంగా అల్లు అర్జున్ బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా ఎంత చేసినా పోయిన ప్రాణం తిరిగిరాదు కదా. ఎందుకంటే 2 పాపలు ఉన్నారు, ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, ఆమె చనిపోయింది. ఒకసారి జెంట్ అంటే అనుకోండి, లేడీ చనిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా వర్ణాధీనం ఉంటుంది. కాబట్టి మీరు కోర్టు ప్రకారం, పోలీస్ స్టేషన్ ప్రకారం ఏ సెక్షన్లు అవుతున్నాయో ఆ సెక్షన్ల ప్రకారం మీరు పోలీసులు కూడా ప్రశ్న కావాల్సింది మేము అనుకుంటున్నాం. ఎవరైతే ఏందని అందరూ ఒకటే కదా, అల్లు అర్జున్ కూడా మనిషే కదా, అందరూ సామాన్యులు. ఇప్పుడు సామాన్యులు అందరికీ మీరు అవి వేరే వ్యక్తి అందరూ సామాన్యులే కదా. సామాన్యులు చేస్తే మీరు అట్లా చేస్తే ఏ విధంగా చేస్తారో అల్లు అర్జున్ కూడా అదే శిక్ష చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అంతే, ఎటువంటి తారతమ్యాలు లేకుండా మీరు చట్ట ప్రకారం తీసుకెళ్తే మాకు కూడా కొంచెం చట్టాల మీద నమ్మకం ఉంటుంది అని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఎవరు తప్పు అనుకోవాలి అంటే అల్లు అర్జున్ తప్ప, థియేటర్ యాజమాన్యం తప్ప, ఆడియన్స్ తప్ప, ఎవరు తప్పు అనుకోవాలి? అంటే చెప్పండి ఇక్కడ తప్పంటే ఆలోచిస్తే పలు విలాయిస్తే కొంచెం అందరికీ తప్పని అనిపించాలి. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు కూడా ఫ్యామిలీతో రావాల్సిన అవసరం లేని కూడా అనిపిస్తూ ఉంది మనకు. ఒకసారి ఆలోచిస్తే అందరూ థియేటర్ కూడా అంతమంది క్రౌడ్ మేనేజ్ చేయలేకపోయింది. వాస్తవానికి యజమాని తప్పు కూడా ఉంది దీంట్లో. ఎందుకంటే అంతమంది వచ్చినప్పుడు వాళ్ళు ప్రైవేట్గా ఒక 20 మందిని పెట్టుకొని వాళ్ళు కంట్రోల్ చేయగలగాలి వచ్చిన జనాల్ని. అంతమంది కంట్రోల్ చేయలేకపోయారు. అండ్ అందులోనూ వాళ్ళని కూడా అన్నం కూడా లేదు. ఎందుకంటే అంతమంది జనాలను కంట్రోల్ చేయడం వాళ్ళు కూడా మొత్తం చేతులు ఎత్తేసారు. సుమారు 1 లక్షల మంది దాకా థియేటర్లో అసలు చాలా మంది ఊపిరాడక ఇబ్బంది పడి చాలా మంది ఇబ్బంది పడి బయటకు కూడా వచ్చేసారు. సఫకేషన్ అంటే ఊపిరాడక అంతమంది ఒకేసారి ఒత్తిడి అయ్యేసరికి బయటకు వచ్చేసారు. కాబట్టి థియేటర్ యజమాని కూడా తప్పుంటే సరే, మొత్తానికి అయితే ఆమెకైతే అన్యాయం జరిగింది కాబట్టి ఆమెను ఆదుకోవాలని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యామిలీ చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. సరే, ఫర్దర్గా మరి స్టేషన్లో మరి ఏం చేస్తారా, మరి నాంపల్లి కోర్టు ఏం చేస్తారని చెప్పేసి చూస్తున్నాం. చట్ట ప్రకారం తీసుకెళ్తే మాకు కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. ఎందుకంటే మరొకసారి చేయకుండా కూడా ఉంటుందని చెప్పేసి కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఎవరు చేయకుండా అంతే భావిస్తున్నారు. ఓకే, రైట్. అంటే ఇది చూడొచ్చు, ఇక్కడ ఫ్యాన్స్ కావచ్చు వచ్చినట్టు వాళ్ళు ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అల్లు అర్జున్ అయినా ఎవరైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. పోలీసులు చట్టం ప్రకారం వెళ్తున్నారు, ఆ విధంగా వెళ్లాల్సిందే అంటూ ఇక్కడ ఉన్నట్టుగా సామాన్య పౌరులు కూడా చెప్తున్నారు. ఎట్లా చూస్తున్నారు మీరు బ్రదర్? అట్లా సో ఇక్కడికి ఎక్కువగా వచ్చినట్టుగా ఫ్యాన్స్ కావచ్చు, ఒక్కొక్కరు అంటే స్థానికంగా ఉన్నట్టు వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, ఫ్యాన్స్ ఇంకో మాట చెప్తున్నారు. మీరు చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా అయితే థియేటర్ మేనేజ్మెంట్కు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. థియేటర్ మేనేజ్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ నియరెస్ట్ ఏదైతే చిక్కడపల్లి పోలీస్ పరిధిలో ఉందో పోలీస్ వాళ్ళ కూడా ఈ విధంగా మేము వచ్చేస్తున్నాము, మాకు అల్లు అర్జున్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మీరు ఏమైనా ఉంటే బందోబస్తు ఏర్పాటు చేయండి అని చెప్పేసి థియేటర్ మేనేజ్మెంట్ ఫస్ట్ పోలీస్ వాళ్ళకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేయాలి. సో వీళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసుకొని తన కూడా ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్, పెద్ద ఫ్యాన్. ఒక ఫ్యాన్స్ గా చెప్పండి, ఇప్పుడు అల్లు అర్జున్ సమాచారం ఇవ్వకుండా రావడం కూడా తప్పే అంటున్నారు కొందరు. ఆల్మోస్ట్
తప్పే, చెప్తే బాగుండు. సర్ప్రైజ్ ఇద్దామని వచ్చిండు కావచ్చు, చెప్తే బాగుండు. ఓకే చెప్పండి. ప్రతి సంవత్సరం వస్తాడు అన్న, కొత్తగా ఏం లేదు. సంధ్య థియేటర్లో ఏ సినిమా అయినా సరే ఫస్ట్ షో వస్తాడు ఆయన. ఈ సంవత్సరం కొన్ని 20 సంవత్సరాలకి వెళ్ళి వస్తుంది అది. పోలీసులు ఉన్నారు, బౌన్సర్లు అందరు ఉన్నారు. పబ్లిక్ ఎక్కువ అయితే ఎవరేం చేస్తారు అన్న. అల్లు అర్జున్ తప్పే లేదు, ప్రతి సంవత్సరం వస్తాడు, యథావిధిగా వచ్చిండు. బిట్వీన్ షో ఓన్లీ ఫ్యాన్స్ షో, లేడీస్ కాదు, ఓన్లీ అభిమానులు రావాలి. వాళ్ళు రావద్దు అంటలేం, ఆయన తొక్కిస్తున్న ఆటలు అవుతుంది. ఆయన అల్లు అర్జున్ కావాలని ఒకళ్ళు చంపమని చెప్పాడు. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసి బిట్వీన్ షో పోలీసులో తెలుసు, అందరికి తెలుసు ఆయన వస్తాడని. అందరికీ తెలుసు ఆయన. 1 సంవత్సరాలకి వెళ్ళి వస్తుండే ఆయన. అంటే అల్లు అర్జున్ ముందు సమాచారం వచ్చిండన్న. పోలీసులో 50 మంది ఉన్నారు అన్న. అల్లు అర్జున్ 9 గంటలకు వస్తుంటే 7 గంటలకే పోలీసులు ఉన్నారు ఆడ. పోలీసులదే తప్ప అసలు. ఒక్కసారిగా ఫ్యాన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నట్టు పోలీసులు కావచ్చు, దూసుకుపోతుంది వెహికల్స్. ఇందులో పోలీస్ వెహికల్లో తీసుకెళ్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఎవరిని తీసుకెళ్తున్నారు ఇందులో చూడొచ్చు. ఈ వెహికల్లో అల్లు అర్జున్ ఉన్నారు. ఇందులో ఇదే వెహికల్లో నుంచి తీసుకెళ్తున్నారు, పోలీసులు తీసుకెళ్తున్నారు అల్లు అర్జున్ని. దీంతో ఫ్యాన్స్ ఇక్కడ నుంచి ఒక్కసారిగా పోలీస్ వెహికల్స్ వెనకాల నుంచి వెళ్ళిపోతున్నారు. చూడొచ్చు ఈ విధంగా ఒక్కసారిగా వెహికల్స్ వెళ్ళాయి ఇక్కడ నుంచి. సార్ ఎటు తీసుకుపోతారు? మొత్తానికి అయితే గాంధీ హాస్పిటల్కి తీసుకుపోతున్నట్టు సమాచారం. ఇక్కడ నుంచి ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ నియరెస్ట్ గాంధీ హాస్పిటల్ ఉంటుంది. గాంధీ హాస్పిటల్ తీసుకుపోతారు. ఇటు నుంచి వెళ్ళి ఇట్లా తీసుకెళ్ళి మళ్ళీ ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి ఇటు చూపించు. ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి ఇట్లా వెళ్ళేసి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెడతారు. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చారు. దాంతోపాటు మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్స్ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఏంటి అనేది ఒకసారి చూడొచ్చు. అయితే వాళ్ళు ఎవరు కూడా మీడియాతో ఎవరు మాట్లాడకుండా వెళ్తున్నారు. వాళ్ళ మామ చూడొచ్చు, అల్లు అర్జున్ వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి, ఆయన కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు. దాంతోపాటు మరికొద్దిసేపట్లో చిరంజీవి కూడా వస్తున్నారు. వచ్చేట పరిస్థితి లేదు, అంతకంటే ముందే తరలించారు. అంటే ఫార్మాలిటీస్, అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరైనా కానీ సిస్టమ్ ఎట్లుంటుంది, ఫార్మాలిటీస్ ఎట్లుంటుంది, పోలీస్ స్టేషన్లో వాళ్ళ సిగ్నేచర్ అవన్నీ తీసుకున్న తర్వాత, రిపోర్ట్ తీసుకున్న తర్వాత తీసుకెళ్తున్నారని చెప్పవచ్చు. అయితే గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్తున్నట్టు పోలీసులు సమాచారం. అక్కడి నుంచి ఆ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెడతారు. ఎక్కడ తీసుకెళ్తున్నారు క్లారిటీ ఎవరు ఇవ్వనప్పటికీ జనరల్గా ఫార్మాలిటీస్ ప్రకారం జనరల్గా గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వైద్య పరీక్షలు చేస్తారు. ఇప్పటికే ఇదంతా చూడొచ్చు. ఇప్పటికే బయటికి వెళ్ళడంతో, అల్లు అర్జున్ని బయటికి తీసుకెళ్ళడంతో ఎక్కడో అక్కడికి వెళ్ళిపోతున్నారు. అంటే ఫ్యాన్స్ కావచ్చు, దాంతోపాటు ఇక్కడ దగ్గరలో ఉన్నట్టుగా వాళ్ళు, అటు కుటుంబ సభ్యులు కూడా, అల్లు అర్జున్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎవరు లేరు, అందరినీ అట్లా ఈ విధంగా అట్నుంచి వాళ్ళ వైద్య పరీక్షలు చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకు తీసుకెళ్తారు. అయితే దానికి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, అల్లు అర్జున్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు లేరు. దీంతో ఫ్యాన్స్ కూడా ఎక్కడో అక్కడికి, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. నేషనల్ మీడియాతో పాటు స్థానిక మీడియా, సోషల్ మీడియా అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్టుగా వార్త వచ్చిన తర్వాత వాళ్ళ మామ వెళ్తున్నారు. చూడొచ్చు, చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ మామ వెళ్తున్నారు. చూడొచ్చు వాళ్ళు ఆయన వెళ్ళేట్టుగా అంటే ఎటు వెళ్తున్నారు అలా కూడా క్లారిటీ లేదు. వాస్తవంగా ఎటు తీసుకెళ్తారు ఏందని పోలీసులు అందరికీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు రూల్స్ ప్రకారం. ఎందుకంటే పోలీసులు వాళ్ళ సిస్టమ్ ప్రకారం తీసుకెళ్తారో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఇలాంటి జరిగింది. అంటే ఎటు తీసుకెళ్తారు, ఏదైనా హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేస్తారు. అయితే విషయం ఏంటంటే అందరూ ఇందులో కూడా పోలీసులు ఏం చేస్తారంటే, అందరు గాంధీ హాస్పిటల్కు దగ్గరలో ఉంది కాబట్టి, ఈ ప్రిమిసెస్ ఇక్కడే, జ్యూరిస్డిక్షన్ ఇక్కడే కాబట్టి అందరు గాంధీకి అనుకుంటే పోలీసులు కూడా చాకచక్యంగా ఉస్మానియా కూడా పంపించవచ్చు. లేదంటే ఉస్మానియా చెప్పేసి మీడియా కావచ్చు, స్థానికంగా ఉన్నట్టు వాళ్ళకు ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోతామని చెప్తారు, గాంధీ తీసుకుపోతారు, గాంధీకి అని చెప్పేసి ఉస్మానియా తీసుకుపోతారు. ఇవన్నీ గతంలో జరిగినాయి. గతంలో రిపోర్టింగ్ విషయంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటుంటాయి. అట్లా ఇది చెప్పుకోవచ్చు. మొత్తానికి మరి ఎటు తీసుకుపోతారు ఏందనేది క్లారిటీ లేదు. 99% గాంధీ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయనని జడ్జి ముందు ప్రవేశపెడతారు. జడ్జి బెయిల్ ఇస్తే బెయిల్, లేదంటే అంతే. ఇక మళ్ళీ రిమాండ్ ఇచ్చేసి రిమాండ్ ఖైదీగా ఆయన్ని విచారణ చేపట్టేసి ఆ తర్వాత తదుపరి చర్యలు కూడా తీసుకుంటారు. ఇది చెప్పొచ్చు. మొత్తానికి మీడియా కోలాహలం ఇదంతా కొనసాగుతుంది. గత 2 గంటల నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది కూడా పోలీసుల వెహికల్స్. ఇందులో ఎవరున్నారు? ఓకే, డీసీపీ గారు ఉన్నారు ఇందులో. వీరు కూడా అంటే ఈ కేసులు ఈ మధ్యకాలంలో అటు మోహన్ బాబు కావచ్చు, ఇటు అల్లు అర్జున్ కావచ్చు,
వీళ్ళకి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పటి నుంచి ఈ నెల రోజుల్లో మొత్తం వీళ్ళలోనే సరిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఓ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. అటు మోహన్ బాబు ఇష్యూ కావచ్చు, ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఇష్యూ కావచ్చు, అల్లు అర్జున్ సంబంధించిన అరెస్టు కావచ్చు. దీంతో పోలీసులు చాలా ఉన్నతాధికారులే డీల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అంతేకాకుండా విఐపీస్ కావడంతో పై స్థాయి నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది. మంత్రుల స్థాయి, 2 రాష్ట్రాల ఇష్యూస్ కూడా, అవతల ప్రభుత్వం, అవతల ఏపీ ప్రభుత్వం, ఇతర తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకు కూడా ప్రెషర్స్ ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు. అందుకే చాలా జాగ్రత్తగా డీసీపీ, దాంతోపాటు ఐజీలు, దాంతోపాటు డిఐజీలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేసి కేసుల విషయంలో కేసులు నమోదు, వీళ్ళకి సంబంధించిన బెయిల్ ఎవ్రీథింగ్ చాలా కేర్ఫుల్గా ఉంటారని చెప్పుకోవచ్చు. మొత్తానికి కూల్ అయిపోయింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఇది. ఓటు పవన్. ఎస్ రవిచంద్ర, అయితే ఇప్పటికే ఈ నెల 11నే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. దీనిపై కోర్టు కూడా స్పందించింది. ఈ నేపథ్యంలోనే కోర్టు అల్లు అర్జున్ తరపు న్యాయవాదికి అయితే ఒక మాట చెప్పింది. ఖచ్చితంగా ఇది ఈ రోజు ఉదయం 10:30 గంటలకే దీన్ని మెన్షన్ చేయాల్సి ఉంది, కానీ దీన్ని సోమవారం విచారణ చేపడతామంటూ కోర్టు కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పిటిషన్ ఈ రోజు 2:30 కూడా విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అల్లు అర్జున్ తిరిగి కోర్టుకు అటు కోర్టులో హాజరుపరుస్తారా, లేదంటే వైద్య పరీక్ష నిమిత్తం మళ్ళీ పిఎస్కే తరలించే అవకాశాలు ఉన్నాయా? పోలీసులు ఏం చెప్తున్నారు దీనిపైన? అయితే వైద్య పరీక్షల కోసం కొద్దిసేపటి క్రితం తీసుకుపోయారు అల్లు అర్జున్ని. ఆ తర్వాత ఏంటి, ఆయనకు బెయిల్ ఇస్తారా, తర్వాత ఏంది, పోలీసులు కోర్టు మళ్ళీ ఏమన్నా జోక్యం చేసుకుంటా చూద్దాం. స్థానికంగా ఉన్నట్టు వాళ్ళని అడిగి చూస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు మీ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి? అంటే అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకు కూడా తెలియదు ముచ్చట. ఎందుకంటే ఆ రోజు దేవిదేట దగ్గర ఒక రేణుకా అని చెప్పేసి ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది తొక్కిసలాట్లో. అయితే వాస్తవానికి ఈయన వస్తుందని చెప్పేసి పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ లేదనమాట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే వాళ్ళన్నా కొంచెం సరే ట్రాఫిక్ రిలేట్ చేసేవాళ్ళం, వాళ్ళని కొంచెం పక్కకి పెట్టేవాళ్ళేమో. కానీ ఒకేసారి అంతమంది జనం ఒత్తిడి ఇస్తారు, ఆమె కూడా చనిపోయింది. కాబట్టి దీనికి ఖచ్చితంగా అల్లు అర్జున్ బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా ఎంత చేసినా పోయిన ప్రాణం తిరిగిరాదు కదా. ఎందుకంటే 2 పాపలు ఉన్నారు, ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, ఆమె చనిపోయింది. ఒకసారి జెంట్ అంటే అనుకోండి, లేడీ చనిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా వర్ణాధీనం ఉంటుంది. కాబట్టి మీరు కోర్టు ప్రకారం, పోలీస్ స్టేషన్ ప్రకారం ఏ సెక్షన్లు అవుతున్నాయో ఆ సెక్షన్ల ప్రకారం మీరు పోలీసులు కూడా ప్రశ్న కావాల్సింది మేము అనుకుంటున్నాం. ఎవరైతే ఏందని అందరూ ఒకటే కదా, అల్లు అర్జున్ కూడా మనిషే కదా, అందరూ సామాన్లు. ఇప్పుడు సామాన్లు అందరికీ మీరు అవి వేరే వ్యక్తి అందరూ సామాన్లే కదా. సామాన్లు చేస్తే మీరు అట్లా చేస్తే ఏ విధంగా చేస్తారో అల్లు అర్జున్ కూడా అదే శిక్ష చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అంతే, ఎటువంటి తారతమ్యాలు లేకుండా మీరు చట్ట ప్రకారం తీసుకెళ్తే మాకు కూడా కొంచెం చట్టాల మీద నమ్మకం ఉంటుంది అని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఎవరు తప్పు అనుకోవాలి అంటే అల్లు అర్జున్ తప్ప, థియేటర్ యాజమాన్యం తప్ప, ఆడియన్స్ తప్ప, అంటే ఇక్కడ తప్పంటే ఆలోచిస్తే పలు విలాయిస్తే కొంచెం అందరికీ తప్పని అనిపించాలి. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు కూడా ఫ్యామిలీతో రావాల్సిన అవసరం లేని కూడా అనిపిస్తూ ఉంది మనకు. ఒకసారి ఆలోచిస్తే అందులో థియేటర్ కూడా అంతమంది క్రౌడ్ మేనేజ్ చేయలేకపోయింది. వాస్తవానికి యజమాని తప్పు కూడా ఉంది దీంట్లో. ఎందుకంటే అంతమంది వచ్చినప్పుడు వాళ్ళు ప్రైవేట్గా ఒక 20 మందిని పెట్టుకొని వాళ్ళు కంట్రోల్ చేయగలరు వచ్చిన జనాల్ని. అంతమంది కంట్రోల్ చేయలేకపోయారు. అండ్ అందులోనూ వాళ్ళని కూడా అన్నం కూడా లేదు. ఎందుకంటే అంతమంది జనాలను కంట్రోల్ చేయడం వాళ్ళు కూడా మొత్తం చేతులు ఎత్తేసారు. సుమారు 1 లక్షల మంది దాకా థియేటర్లో అసలు చాలా మంది ఊపిరాడక ఇబ్బంది పడి చాలా మంది ఇబ్బంది పడి బయటకు కూడా వచ్చేసారు. సఫకేషన్ అంటే ఊపిరాడక అంతమంది ఒకేసారి ఒత్తిడి అయ్యేసరికి బయటకు వచ్చేసారు. కాబట్టి థియేటర్ యజమాని కూడా తప్పుంటే సరే మొత్తానికి అయితే ఆమెకైతే అన్యాయం జరిగింది కాబట్టి ఆమెను ఆదుకోవాలని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యామిలీ చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. సరే ఫర్దర్గా మరి స్టేషన్లో మరి ఏం చేస్తారా, మరి నాంపల్లి కోర్టు ఏం చేస్తారని చెప్పేసి చూస్తున్నాం. చట్ట ప్రకారం తీసుకెళ్తే మాకు కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. ఎందుకంటే మరొకసారి చేయకుండా కూడా ఉంటుందని చెప్పేసి కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఎవరు చేయకుండా అంతే. ఓకే రైట్. అంటే ఇది చూడొచ్చు, ఇక్కడ ఫ్యాన్స్ కావచ్చు వచ్చినట్టు వాళ్ళు ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అల్లు అర్జున్ అయినా ఎవరైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. పోలీసులు చట్టం ప్రకారం వెళ్తున్నారు, ఆ విధంగా వెళ్లాల్సిందే అంటూ ఇక్కడ ఉన్నట్టుగా సామాన్య పౌరులు కూడా చెప్తున్నారు. ఎట్లా చూస్తున్నారు మీరు బ్రదర్? అట్లా సో ఇక్కడికి ఎక్కువగా వచ్చినట్టుగా ఫ్యాన్స్ కావచ్చు, ఒక్కొక్కరు అంటే స్థానికంగా ఉన్నట్టు వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, ఫ్యాన్స్ ఇంకో మాట చెప్తున్నారు. మీరు చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా అయితే థియేటర్ మేనేజ్మెంట్కు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. థియేటర్ మేనేజ్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కన్సర్న్ వాళ్ళ నియరెస్ట్ ఏదైతే చిక్కడపల్లి పోలీస్ పరిధిలో ఉందో పోలీస్ వాళ్ళ కూడా ఈ విధంగా మేము వచ్చేస్తున్నాము, మాకు అల్లు అర్జున్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మీరు ఏమైనా ఉంటే బందోబస్తు ఏర్పాటు చేయండి అని చెప్పేసి థియేటర్ మేనేజ్మెంట్ ఫస్ట్ పోలీస్ వాళ్ళకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేయాలి. సో వీళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసుకొని అప్పుడు వీళ్ళని ఇన్వైట్ చేయాలి అల్లు అర్జున్ గారిని. సో ఇవన్నీ ఏం జరగకుండా సడన్గా రావడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఇది జరిగింది.
సో జరిగినటువంటి నష్టాన్ని అంటే పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. కాకపోతే ఆ బాబు గుడుక ఇప్పుడు ప్రజెంట్ ఐసీయూలో ఉన్నాడు. ఆ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. సో దాన్ని ఎట్లా చేస్తారనేది అల్లు అర్జున్ గారు కొద్దిగా ఆలోచించాలి. ఓకే ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు వీళ్ళు, ఎట్లా చూడొచ్చు దీన్ని అల్లు అర్జున్ వాళ్ళు? హైకోర్టును ఆశ్రయించినా కానీ సుప్రీంకోర్టును ఆశ్రయించినా కానీ చట్టం అయితే అంటే న్యాయం జరుగుతుంది. న్యాయ ప్రకారం పోవాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. బాధిత కుటుంబానికి ఇంకా నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాలి. 25 లక్షలు సరిపోవు. 1 కోటి రూపాయలు ఇవ్వాలి సార్. 1 కోటి రూపాయలు ఇవ్వాలి. వాళ్ళ అబ్బాయికి ఏమన్నా జీవనాధారం చూపించాలి. వాళ్ళ ఫ్యామిలీని మొత్తానికి అలా అండగా ఉండాలి అల్లు అర్జున్. ఆ సినిమాకి కూడా కోట్లు వచ్చినాయి మేడం. ఆయన తీసుకునేది 300 కోట్లు అన్నారు. ఆయన రెమ్యునరేషన్ ఆయన 25 లక్షలు అనేది చాలా తక్కువ సార్. అంటే న్యాయం అనేది సెలబ్రిటీ అయినా మామూలు మధ్యతరగతి వాళ్ళైనా న్యాయం మేడం. న్యాయం జరగాలి సార్. న్యాయం జరగాలి. ఎక్కువ ఇవ్వాలి. అంటే ఎలాంటి సమాచారం లేకుండా రావడం అనేది సినీ ఫీల్డ్ వాళ్ళ తప్పు. అవును మేడం, తప్పే. థియేటర్ యాజమాన్యం ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదు అక్కడ. మళ్ళీ బౌన్సర్లను పెట్టుకోవడం కూడా తప్పు. బౌన్సర్లను పెట్టుకోవడం కూడా తప్పు. రైట్. అంటే ఇది ఇక్కడ ఉన్నట్టు జనాలు చెప్పేది. దాంతో అందరూ ఎవరికి వాళ్ళు తప్పని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ కేసు? అట్లా చూడొచ్చు. ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళు ఫ్యాన్స్ ఒక తీరుగా ఒక్కొక్క తీరుగా చెప్పుకొస్తున్నారు. ఎవరైనప్పటికీ చట్టం దృష్టిలో అందరూ సమానులు. ముఖ్యంగా ఆ చనిపోయినట్టుగా ఆ బాధిత కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలంటూ కూడా స్థానికంగా ఉన్నట్టుగా స్థానికులు చెప్పుకొస్తున్నారు. వాళ్ళు పేదవాళ్ళు. ఈ విధంగా చనిపోవడం చాలా బాధాకరం. అందుకే వాళ్ళకు రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే సినిమాకు కూడా కోట్ల రూపాయలు వచ్చినాయి. హీరోకు కూడా రెమ్యునరేషన్ కోట్లలో ఉంది. కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాలి. ఆ విధంగా న్యాయం చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్తున్నారు. పోలీసులు మాత్రం లీగల్గా వాళ్ళు చేసేట పనంతా చేస్తున్నారు చట్టం ప్రకారం. పవన్ రైట్ చంద్ర, థ్యాంక్ యూ.